వచ్చేసాం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి, రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇది మాత్రం భలే అరేంజ్ చేశారు తలుపుల్లాగా. బాయ్ బ్రో. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. బస్ ఇది వచ్చేసి వెరీ 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 ఫైనల్ డే. నాకైతే ఇలా చెప్పడానికి కూడా మనసు రావట్లా. ఇన్ని రోజులు చాలా బాగా రైడ్ ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్, ఒక్కొక్కరు మెమరీస్ షేర్ చేసుకున్నాం. చాలా ఫన్ ఉండింది. ఒక్కసారిగా ఇప్పుడు లాస్ట్ డే అనేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ బ్యాక్ టు వర్క్, లాగిన్ అవ్వాలి రేపటి నుంచి. సో మనమైతే ఇప్పుడే వైజాగ్లో బయలుదేరాం. టైము 4:40 అయిపోయింది. 4కి బయలుదేరాలనుకున్నాం, 4:40 అయిపోయింది. ఇది ఎప్పుడు ఉండేదే అనుకుంటా, ఇంకొకసారి కూడా బయలుదేరింది లేదు. ముందైతే ఫ్యూయల్ పట్టుకోవాలి. ఫ్యూయల్ అసలుకే లేదు, ముగ్గురు బండిలో ఫ్యూయల్ లేదు. నాకైతే 60 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. ఫస్ట్ ఏ ఫ్యూయల్ స్టేషన్ కనిపిస్తే అక్కడ ఆగేసి వెంటనే ఫ్యూయల్ పట్టేసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నా ఫుల్ అన్న స్వైప్ మెషిన్ ఉంది కదా, స్వైపింగ్ ఉంది కదా, చాలా ఆపేసేయండి. 13.19 లీటర్స్ పట్టింది, 1428. మనకు వచ్చేసరి చాలా లాంగ్ డే. మన ఇంటికి అయితే ఇక్కడ నుంచి 730 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 12 hours 40 minutes చూపిస్తుంది ఈటీఏ. అది ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి ఈ 12 hours 40 కాస్త 14 hours కూడా పట్టచ్చు మనకి. లైక్ ప్రాపర్ బ్రేక్స్ తీసుకుని అయితే వెళ్తాం మేము, అంతే. స్పీడింగ్ కూడా చేయాలనుకోవట్లేదు, ప్రశాంతంగా లాస్ట్ డే కాబట్టి కొంచెం ప్రికాషనరీగా జస్ట్ అలాగ స్లోగా వెళ్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? టైం అయితే 5 అయిపోయింది. మనం ఇప్పుడు ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం. అదైతే రాజమండ్రికి ముందు ఒక మన్నేపల్లి అనే గ్రామంలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు రీల్స్ ఇవన్నీ. భలే వైరల్ అయిపోయింది, భలే ఫేమస్ అయిపోయింది అది. సో ఆ రెస్టారెంట్ అయితే 7 AM ఓపెన్. ఇప్పుడు 5 అయింది. మాకు ఇంకొక 2.5 hours పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్ చూపిస్తుంది. సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి మనం అయితే మటన్ దమ్ తిందాం. అదే అబ్బా హోటల్ ఓనరు వాళ్ళ రీల్స్లో అంతా చెప్తుంటాడు కదా వైరల్ అని చెప్పి, చాలా హైప్ ఇచ్చేస్తున్నాడు ఈ మధ్య. అన్నీ చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. చాలా అంటే చాలా హైప్ ఇచ్చేస్తున్నారు రెస్టారెంట్కి. ఆ మటన్ దమ్ కూడా వెనస్డే అండ్ సండే ఒకటే ఉంటుందంట. ఈరోజు సండేనే కాబట్టి సో మనకు అలా కలిసి వచ్చింది. సో ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్ళేసి మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉందో. చాలా మంది అయితే ఇన్స్టాలో ఆన్లైన్లో పాజిటివిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఆ హోటల్ గురించి. కొంతమంది అయితే ఇక్కడ నుంచి దూరం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు మొత్తం వేస్ట్, హైప్ ఎక్కువ, అసలు టేస్టే బాగాలేదు, ఏం బాగాలేదు అంటున్నారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి తిని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. అంటే నేను చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ తినున్నా ఇప్పటి వరకు. అంటే లైక్ టాప్ బిర్యానీ నుంచి లీస్ట్ బిర్యానీ వరకు తినున్నా. సో కాబట్టి మనకు తెలిసిపోద్ది అనమాట ఏంటనే సంగతి. ఈ రోజు మనకైతే చాలా లాంగ్ డే ఉండబోతుంది. ఈ ఒక్క రోజులో మనం అయితే 750 కిలోమీటర్స్ కొట్టబోతున్నాం ఒకే స్ట్రెచ్లో. అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాంలేండి, అది వేరే విషయం. మా ఇంటికి 750 కిలోమీటర్స్ అనమాట. ఇంకా మన వాళ్ళు అయితే చెన్నైకి వెళ్తారు. మన వాళ్ళకైతే 850 చూపిస్తుంది. మనకన్నా వాళ్ళు ఒక 100 కిలోమీటర్స్ ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది. గాయస్ మనమైతే మల్లేపల్లికి కూడా వచ్చేసాం. ఈ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ మల్లేపల్లి అని ఉంది. ఇదిగోండి మల్లేపల్లి. ఇంకొక 3.8 కిలోమీటర్ ఉంది రెస్టారెంట్కి. అదే మన రాయుడు గారి మిలిటరీ హోటల్. చూద్దాం మూమెంట్ ఎలా ఉంటుందో. మనోడు చెప్తూ ఉంటాడు కదా మూమెంట్ ఎలా ఉంది మూమెంట్ ఉందంటాడుగా. ఇప్పుడు చూడాలి మేము మూమెంట్ ఎలా ఉంటుంది అక్కడ. వచ్చేసాం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి, రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇంకా ఓపెన్ కాలే, 7 AM ఓపెన్ అని ఉంది. ఏంటన్నా ఏముండవు సార్, ఇంకేముండవు. 7కి ఓపెన్ అన్నారుగా. 7 గంటలకు ఓపెన్ కదా. 7:30కే. ఫోన్లో అడిగితే 7కి ఓపెన్, మటన్ దమ్ దొరుకుతుంది అని చెప్పారు. లేదు ఇంకేం లేదు. అక్కడ అట్టని బళ్ళు మీరు ఇక్కడ బళ్ళు తీయండి, కార్లు వస్తాయి. 7:30 కంటే ఓపెన్. వీళ్ళకి నేను కాల్ చేస్తే 7కి ఓపెన్ అని చెప్పారు. అందుకని కరెక్ట్గా 7 కల్లా వచ్చేసాం. ఎక్కడ దాకా వెళ్తారు మీరు? మేము బెంగళూరు నుంచి వచ్చినాం. బెంగళూరు ఇట్లా అరకు వైజాగ్ వెళ్ళేసి రిటర్న్ వెళ్తున్నాం. వైజాగ్ నుంచి ఎలా వెళ్తారా? ఏంటి సారా వ్యాపారం కట్టనా ఏంటి? ఎలాంటి పళ్ళు చాలా వెళ్తారు రూట్ అంట. వ్యాపారం కాదు, మేము బైకర్లం, మేము తిరుగుతాం మేము అంతే. తిరిగితే ఎలాంటి బళ్ళు డెవలప్మెంట్ అవుతాయినా కొనుక్కుంటారైనా?
మేము ఇలా బండ్లు కొనుక్కొని మేము తిరుగుతాం అంతే అంతేనా? మా కోసం. గైస్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మనోడు బైక్ పంచరు మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఒక చిల్లు పడింది, చెక్ చేసాం ఇప్పుడు నీళ్ళు కొట్టి. ఏడా అదే నాకు వస్తాం చూడాలి. అదొక పంచర్ వేసుకున్నాడు. ఇంకా మన దినేష్ బైక్ అయితే మన దినేష్ బైక్ పెద్ద సీల్ అట్టే ఉంది. నేను అటు నుంచి అట్టే కొడుతున్నాడు. దాన్ని పెట్టుకునే 130 వచ్చాను. 7:10 అయిపోయింది టైం వచ్చేసి. ఖాళీగా ఉంది ఇక్కడ. 750 చూపించింది. 750 అసలు మేము 5కి స్టార్ట్ అయ్యాము. అక్కడ స్టార్ట్ అయినప్పుడు 3.5 hours చూపించింది ఇక్కడ రావడానికి. 2 hours కొట్టేసాం. ఇదే మన రాయుడి గారి మిలిటరీ హోటల్. ఇప్పుడే కనుక్కున్న మటన్ దమ్ అయితే రెడీ లేదంట. అది 10కి రెడీ అవుద్దంట. 10 నుంచి అవైలబుల్ ఉంటుందంట. ఇప్పుడు అయితే ప్రజెంట్కి అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఉందంట. ఎవరు ఎవ్వరు లేరు లోపల. ఇప్పుడు ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైతే ఫస్ట్ మనమే వచ్చింది. మొత్తం ఖాళీ ఉంది. ఇది మాత్రం భలే అరేంజ్ చేశారు తలుపుల్లాగా. మనము ఇది డైరెక్ట్గా చూస్తే తెలిసిపోతుంది 3D లాగానే. ఆ ఫోటోలో చూస్తే ఎక్కువ లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది. చూడు ఒకసారి ఫోటో కూడా తీసి చూడు, ఎక్కువ లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది. గైస్ ఇదైతే నేను రీల్స్లో ఎంత చూసి నిజంగానే గుడిలాగా ఉంది అనుకున్నా. లోపలికి 7 తలుపులు లోపలికి పెట్టినాం అనుకున్నా, కానీ కాదు, జస్ట్ అదా సెట్టింగ్ అనమాట. ఇదే టిఫిన్స్ మెనూ. చూసారా బైకర్స్కి ఎక్కడైనా రైడ్ వెళ్ళినప్పుడు హోటల్లో ఆగినప్పుడు బైకర్స్ కూర్చోడానికి ఒక టేబుల్, బైకర్స్ జాకెట్స్ హెల్మెట్లు పెట్టడానికి ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ మీద అంతా జాకెట్స్ హెల్మెట్స్ గ్లౌజులు పెట్టేసి ఇంకో టేబుల్ మీద కూర్చుంటాం. అలా ఉంటుంది బైకర్స్. చూద్దాం మూమెంట్ ఎలా ఉందో. మా నాన్న అంటుంటాడు కదా రీల్స్లో, మూమెంట్ అయితే మామూలుగా లేదని చెప్పి. ఇక్కడ వెనస్డే సండే ఒకటే మటన్ దమ్ ఫేమస్ అండ్ మటన్ దాల్చా, ఈ 2 బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ. ఈ ఓన్లీ వెనస్డే సండే దొరుకుతాయి. మేము సండే దొరుకుతాయి అనుకుని వచ్చాం, బట్ 10 తర్వాత అవైలబుల్గా ఉంటాయంట. డిసప్పాయింట్. అయితే ఆర్డర్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ చికెన్ అయితే అవైలబుల్ లేదంట, ఓన్లీ మటన్ కర్రీ అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో మటన్ కీమా దోశ. మేమైతే మటన్ కీమా దోశ, పూరి, మనోడు ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాడు అండ్ అలాగే మటన్ గ్రేవీ ఆర్డర్ ఇచ్చేసుకున్నాం. వచ్చాక టేస్ట్ చేసి చెప్దాం మూమెంట్ ఎలా ఉందో. గాయస్ మెనూ చూసారా, ఇవన్నీ సిగ్నేచర్ ఐటమ్స్ అంట. అంటే ఈ ఐటమ్ ఉంది కదా, ఈ ఐటము వీళ్ళ రెసిపీ అనమాట. ఇక్కడ ఉమా చికెన్ నల్లవేపుడు ఉంది కదా, ఇది వచ్చి రాయుడు గారు అమ్మాయి అంట. అంటే మన ఈ హోటల్ ఓనర్ వాళ్ళ సిస్టర్ అనుకుంటా. ఈ రాజమ్మ మటన్ పులుసు, ఈ ఓనర్ పేరు వచ్చి నిక్నేమ్ మున్నా అంట. అంటే ఈమె రాజమ్మ మటన్ పులుసు అంటే ఓనర్ వాళ్ళ అమ్మ. అలాగే పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు, మున్నాస్ గ్రాండ్ మమ్ వీళ్ళ నానమ్మ. మళ్ళీ ఓన్లీ వెనస్డే సండే దొరికే మటన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దాల్చా మాత్రం ఓనర్ చేస్తాడంట, ఇంకెవరు చేయరంట. అవన్నీ వాళ్ళు సీక్రెట్ రెసిపీస్ అంట. మసాలాస్ అన్నీ ప్రైవేట్ మసాలాస్ అంట. ఇదే ఇక్కడ మోస్ట్ ఫేమస్ మటన్ దమ్ బిర్యానీ, రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ. ప్రైస్ 330, 570 అనమాట. ఈ ప్రైజెస్ అంతా మనకి బెంగళూరులో లైక్ పెద్ద రెస్టారెంట్కి వెళ్తే ఉన్న కామన్ ప్రైజెస్ అలాగే ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఓన్లీ సండే అండ్ వెన్స్డే. వచ్చేసి మనకి ఫుల్ వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆల్మోస్ట్ స్పెషల్ డిషెస్ అన్నీ దొరుకుతాయి. క్రాబ్, ప్రాన్స్, సీ ఫుడ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ. మన వాళ్ళ ఆర్డర్ వచ్చేసింది పూరి, ఆనియన్ దోశ, ఇది మటన్ కర్రీ. మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. ఆ థిక్నెస్ కానీ మటన్ పీస్ ఉడకడం కానీ. ఇంకా మన మటన్ కీమా దోశ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కొంచెం టైం పట్టేలాగా ఉంది. మన మటన్ కీమా దోశ అయితే బిస్కెట్ అయింది. ఆడు లేట్ అవుద్దంట, చెఫ్ లేడంట, చాలా లేట్ అవుద్దని చెప్పాడు. సరే అని చెప్పేసి ఒక మైసూర్ బోండా ప్లేట్ అండ్ ఎగ్ దోశ చెప్పేసాం మనకి. ఇంకా ఎగ్ దోశ కోసం వెయిటింగ్. మైసూర్ బోండా విత్ మటన్ కర్రీ. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మన ఎగ్ దోశ వచ్చింది. మన వాళ్ళు తినేసి చేతులు కూడా కడిగేసుకున్నారు. నా చెయ్యి కూడా ఎండిపోయింది. వాడు ఇంతసేపు వెయిట్ చేయించాడు. వాడు ఫస్ట్ మటన్ కీమా దోశ చెప్తే అది వెళ్ళేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చెప్పలేడు అని చెప్పాడు. సరే ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చా, దానికి ఇంకా హాఫ్ అన్ అవర్ తీసుకున్నాడు.
నాకు ఒకటే ఇలా జరుగుతుంది. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. లెట్స్ ట్రై ఎగ్ దోశ విత్ మటన్ కర్రీ. బాగుంది, చాలా బాగుంది. మటన్ అయితే నెక్స్ట్ లెవెల్, అద్దరింది మటన్. చట్నీ అయితే ఇంత గట్టిగా ఎక్కడ చూడలేదు నేను, చాలా గట్టిగా ఉంది. వాటర్ కలిపినట్లేరు అసలు. పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ అండ్ కారం లాగా పెట్టారు, కానీ అది కొంచెం స్వీట్ ఉంది. అది మొత్తం కారం లేదు. ఇటు సైడ్ అంతా కొంచెం స్వీట్ ఉంటుంది అనమాట. కారం బెల్లం కలుపుతారు అందులో, అందుకని స్వీట్ ఉంటుంది. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ అయితే అల్టిమేట్. అసలు మటన్ పీస్ చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో, అలా అంటే అలా జారిపోతుంది కిందకి. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉంది. గైస్ బిల్ వచ్చింది ఇక్కడ చూసారా, టోకెన్ నెంబర్ 1. ఈరోజు ఫస్ట్ కస్టమర్ మనమే. సో మనకి లేట్ అయిందని చెప్పాను కదా, చాలా లేట్ చేశారు. అందుకని వాళ్ళు అది బిల్లు తీసారు అనమాట. మన ఎగ్ దోశ మైసూర్ బండ ప్లేట్ బిల్లు తీసాడు. అది కాకుండా 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు మనకి. మనం ఆర్డర్ పెట్టిన మటన్ కర్రీ వచ్చేసి ఇది చంటమ్మ మటన్ కర్రీ అంట. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు కూడా వచ్చేసాం. టైం అయితే ఇంచుమించు 9 అవుతుంది. బండ్లు రావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఇంకొక 1 అవర్ అనమాట. 10 కల్లా మూమెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఓనరు రీల్స్లో చెప్పినట్టు సండే కదా, ఖచ్చితంగా మూమెంట్ అయితే ఉంటుంది. ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మెల్లగా. మేము విన్నప్పుడు ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ఇప్పుడు చాలా బండ్లు చాగిపోయాయి. ఇంకా మనవాడిది బైక్ పంచర్ అయింది. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడే పక్కన ఒక పంచర్ షాప్ ఉందంట, అక్కడ వెళ్ళేసి పంచర్ వేసుకుని ఇంకా మనవాడు కూడా ఇంత పెద్ద మేకు ఎక్కించుకున్నాడు. ఇదిగోండి, ఇదే రాయుడు గారి మిలిటరీ హోటల్. టేస్ట్ అయితే మేము ఆర్డర్ చేసినట్టు అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ క్వాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడము చాలా బాగుంది. క్వాలిటీ ఫుడ్, టేస్టీ ఫుడ్ తిన్నాక ఆ ప్రైజెస్కి 100కి 200% వర్త్. అసలు మటన్ కర్రీ అయితే సూపర్ ఉన్నింది, దోశలోకి, పూరీలోకి, మైసూర్ బండలోకి. కానీ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే బిర్యానీ దొరకలేదు మాకు. అది 10 నుంచి రెడీ అవుద్ది. వెళ్ళండి పంచర్లు వేసుకొని పోయి. ఈ వింత కాదా చూసారా, మన వాళ్ళు ఇద్దరి ట్యూబ్లెస్ టైర్లు, ఇద్దరి పంచర్లు అయిపోయినాయి. నాది ట్యూబ్ టైర్, నాది పంచర్ కాల. గాయస్ మనోడు బండికి 3 పంచర్లు, ఒక్కటి కాదు. ఇందాక మనం ఒకటే చూసాం, 3 ఎక్కించాడు మనోడు. దానికి కూడా ఉంది, మేక్ ఉంది. ఇదిగోండి, 1 2 3, ముచ్చటగా 3 మొత్తం బోడిగుండే మనోడిది. ఈ మేక్ ఎక్కిచ్చాడు, ఇంత పెద్దది నేను. చాలా లైట్గా గాలి లీక్ అవుతుంది, కానీ ఏపిచ్చేస్తున్నాం ఎందుకులే అని చెప్పి రిస్క్. మళ్ళా మనోడిది మేకు స్ట్రైట్గా ఎక్కలే, ఇలా సైడ్కి ఎక్కింది కాబట్టి హోల్ ఎక్కువ ఉండడం వల్ల 2 ప్యాచ్లు వేసాడు. అయిపోయిందా? ఎంత తీసుకున్నాడా? 500. ఆహా, 100 రూపాయలా? 5 పంచర్లు కదా, 100 రూపాయల పంచర్కి. ఇప్పటికైంది పంచర్లు. ట్యూబ్లెస్ టైర్ కాబట్టి సప్ప అని గుచ్చి వేసాడు. మంద అయితే ఇప్పి 1 గంట తీసుకుంటాడు ఒక పంచర్కి. మందైతే మొత్తం టైర్ ఇప్పాల్సిందే. సో ఇంకైతే ఎక్కడ ఆగేది అయితే లేదు. టైం 9:20 అయింది. ఇంకొక 2 అవర్స్ తర్వాత ఆగి జస్ట్ వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు ఇంకా నేరుగా నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం అనమాట. నెల్లూరు వెంకటేశ్వరంకి. వెంకటేశ్వరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు లంచ్కి అయితే అక్కడికి వెళ్ళిపోతాం. మేబీ ఈటీఏ వచ్చేసి రీచ్ బై 4:30 చూపిస్తుంది. మేము ఒక మార్నింగ్ వచ్చిన పేసే కానీ మెయింటైన్ చేస్తే ఒక 3కి అలా వెళ్ళిపోవచ్చు. మధ్యలో కనీసం ఒక 2 టైమ్స్ అన్న బ్రేక్ తీసుకుని వెళ్తే 3కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకా లేట్ అవ్వచ్చు. సో అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసి ఇంకా అటు నుంచి అటు మనం వెంకటకి వెళ్ళిపోవడమే. భయపెద్దమ్మా, పెద్దనంది ఇది ఊడిపోయింది. డప్పా ఇది ఊడిపోయింది పెద్దనంది. ఇండికేటర్ది దీనిది. అవును. సో గాయ్స్ ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి కూడా బయలుదేరేస్తున్నాం. మా పెద్దనాళ్ళ ఇంటికి వచ్చేసి లంచ్ చేసాం 4:30కి. పెట్రోల్ బంక్ ఉండలే ఈ పక్క, ఈ దారిలో ఉంది కదా. సరే బాయ్ పెద్దనా, బాయ్ పెద్దమ్మా. మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ అంటే ఇక్కడే గ్యాదర్ అయ్యారు అనమాట ఈరోజు సండే కాబట్టి. సో మంచిగా నాన్ వెజ్ ఫుడ్ చేసి పెట్టుంటే తినేసి బయలుదేరిపోయాం. ఇంకా నేను వెంకటగిరి త్వరగా వెళ్ళిపోవాలి, అక్కడ మోహిత్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. గాయస్ అసలు కెమెరా చూడనే లేదు, మొత్తం నైట్ మోడ్ ఉంది. పొద్దునంతా నైట్ మోడ్లోనే షూట్ అయింది. అసలు నేను నైట్ మోడ్ నుంచి డే మోడ్కి మార్చడం మర్చిపోయా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, సో కాబట్టి నైట్ మోడ్లో ఉంది. మళ్ళీ సన్లైట్ వచ్చాక డే మోడ్కి మార్చి ఉండాలి. అదైతే మార్చలేదు. ఫుటేజ్ ఎలా వచ్చిందో తెలీదు.
సో ఇక్కడైతే మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు అనమాట ఇక్కడ. అందుకని నెల్లూరుకు వచ్చినారు వాళ్ళు. కార్లో వచ్చి ఉంటే నా సాడల్ బ్యాగ్స్ కార్లో ఎక్కిచ్చేసా. ఇప్పుడు ఒక బరువు తగ్గిపోయినట్టుంది, నాకు ఫ్రీగా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా కాసేపులో స్టార్ట్ అవుతారు. నేనైతే హరిబరిగా వెళ్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ డేలో చెప్పాను కదా మోహిత్ది మైక్ అడాప్టర్ అండ్ గోప్రో కేసు తీసుకొచ్చానని చెప్పి, నా మీడియా మార్ట్ పనిచేయట్లేదని చెప్పి. మనోడికైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు వాడు కానీ ఇది కానీ ఇవ్వకుండా ఉంటే నేను అసలు వ్లాగ్ చేసినవాడిని కాదు, గొమ్మగా వెళ్ళేసి చూసుకొని వచ్చేవాడిని. వాడు నాకు ఈ మైక్ అడాప్టర్ ఇచ్చినందువల్ల నేను మీకు ఇంత మంచి కంటెంట్ చూపించగలుగుతున్నా. ఇంకా మన వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు మనతో పాటు. ఇంకా నేను అటు నాటిపాటికి వెళ్ళి అటు నుంచి అటు నేను డైవర్షన్ తీసుకుని వెంకటగిరికి వెళ్ళిపోతా. ఇంకా మన వాళ్ళు ఏమో అటు నుంచి అటు చెన్నైకి వెళ్ళిపోతారు. అసలు మనోడు మోహిత్ అయితే ఆల్రెడీ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా నేను అడగడం వల్ల అది ఏముంది అన్న మళ్ళీ వెళ్తాను, నువ్వు వెళ్ళి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నావు కదని చెప్పి ఇచ్చాడు. ఇంకోటి అక్కడ నేను వెంకటగిరికి వెళ్ళగానే తీసుకుని మనోడు పుత్తూరుకి వెళ్ళిపోవాలన్నమాట. మనమైతే రైడ్ పొద్దున్న 5కి స్టార్ట్ చేసాం వైజాగ్ నుంచి. ఇప్పుడు టైం 6 అయిపోయింది. నాకు ఇంకొక 1.5 hour కూడా పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో కరెక్ట్గా మేబీ 7 నుంచి 7:30 మధ్యలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను 14.5 hour రైడ్ చేసాము. ఆ 14.5 hourలో మనకి ఆంధ్రాస్ లార్జెస్ట్ హోటల్ రాయుడ్ గారి మిలిటరీ హోటల్లో మనకు ఒక 2 hours వేస్ట్ అయిపోయింది. ఆల్సో మధ్యలో మనం బ్రేకులు తీసుకున్నాం, ఆ బ్రేక్లో ఒక 1 hour వేస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో 1.5 hour వేస్ట్ అయిపోయింది నెల్లూరులో. సో అన్నీ పక్కన పెట్టేస్తే మనం ఒక మంచిగానే వచ్చాం. బాగా పేస్ అయితే బాగానే మెయింటైన్ చేసాం. ఓకే అయితే బాయ్. నెక్స్ట్ రైడా? ఓకే బ్రో, బాయ్ బాయ్, కలుద్దాం. ఓకే సరే, చిన్నగానే వెళ్ళండి. చిన్నగానే వెళ్ళాక మెసేజ్ చేసి బ్రో, చిన్నగానే వెళ్ళండి, తొందర లేదు. ఓకే బాయ్. తొందరగా రైడ్ అయిపోయిందని చెప్పి కొంచెం బాధ అయితే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా రేపు నుంచి లాగిన్ చేయాలా. ఐటీ ప్రొఫెషనల్స్ కష్టాలు రేపు నుంచి మొదలు. అసలు ఈ 9 days కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయి అంత ఫాస్ట్గా అయిపోయి 9 days రైడ్. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ రైడ్ మాత్రం. అన్నీ రకరకాలుగా జరిగినాయి మాకు. సరే ఇంకైతే మనం డైరెక్ట్గా వెంకటగిరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది గైస్. మనమైతే వెంకటగిరికి కూడా రీచ్ అయిపోయాం. టైము 7:25 అయింది. అసలు మామూలుగా రాలేదు నేను. మన వాడికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసానా. సో 2-3 దగ్గరలో పెద్ద గొంతునిది వదిలేసి గొంతులో ఎక్కిచ్చేసాను. గట్టిగా తగిలింది వీల్స్కి. నాకు తెలిసి ఖచ్చితంగా రిమ్ బెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నా. రేపు మొత్తం చూసుకోవాలి ఏమైందో. గట్టిగా ధన్ అనింది. అసలే అది నాయుడుపేట టు వెంకటగిరి మధ్యలో లైట్లు ఉండవు, ఏముండవు. మనకి ఎంత ఫాగ్ లైట్లు ఉన్నా కూడా సడన్గా కనిపివయ్యి. అది కాకుండా మనం మంచిగానే వచ్చాము, స్పీడ్గానే వచ్చాము. మనోడే ఫోన్ చేస్తున్నాడు. హలో, 2 నిమిషాలు నేను ముందర ఉంటా. నిమిషం. సరే వచ్చేస్తున్నా. ఇంకా మనోడు ఇక్కడ వెయిట్ చేస్తాను నా కోసం. ఎవరు ఫ్రెండ్సా? ఆహా, చెప్పాను కదా నెల్లూరులో మా నాన్న నెల్లూరులో ఉన్నారు. కార్లో వచ్చారు అందరూ. మొత్తానికి మనం అయితే ఇంటికి చేరుకునేసాం. టైం అయితే 7:45 అయింది. గోప్రో మైక్ అడాప్టర్ వెళ్ళి మోహిత్కి కలిసి ఇచ్చేసి కూడా వచ్చేసాను ఇంటికి. నాకు అసలు అయితే రైడ్ కంప్లీట్ అయిపోయిందని ఆలోచన వస్తే నాకు ఏదోలాగా ఉంది. ఇంకా రైడ్ చేద్దాం ఉంది, అంత బాగుంది రైడ్ అసలు. ఇప్పుడు రేపు నుంచి ఇంకొక రైడ్ ఏమని కూడా వేస్తాను నేను. ఒంట్లో స్టామినా అయితే ఉంది, అంతగా టైడ్ ఏం అవ్వలేదు. అంతా మన గ్రే హార్స్ వల్ల. మన గ్రే హార్స్ అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే అంత లాంగ్ వెళ్ళి వచ్చినా కూడా ఏమాత్రం టైట్నెస్ అనేది తెలియట్లా. దానికి థమ్స్అప్. అండ్ మనకి టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఈ ట్రిప్ 1 వచ్చేసి నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు 0 చేసా. సో బెంగళూరు టు అరకు, వైజాగ్ అండ్ రిటర్న్ వెంకటగిరికి 2500 kilometers వచ్చింది. అండ్ ఈ ట్రిప్ 2 వచ్చేసి మనం వెంకటగిరిలో స్టార్ట్ అయినప్పుడు 0 చేసింది. సో ట్రిప్ 2 వెంకటగిరి టు వెంకటగిరి 2210 kilometers వచ్చింది. సో మీకైతే ఈ అరకు రైడ్ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, డూ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన గంట పెట్టుకోండి. ఇలాంటి మంచి రైడ్స్, ఇలాంటి మంచి లొకేషన్స్ మీకు ఎప్పటికీ చూపిస్తూనే ఉంటా. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.